బ్రిక్ వర్క్ మరియు ప్లాస్టరింగ్ సిమెంట్ ప్రపోర్షన్ అనేది ఫాలో అవ్వాలి. ఆ సిమెంట్ ప్రపోర్షన్ 1:6 రేషియో అనేది బ్రిక్ వర్క్కి వాడతాము. అలాగే 1:4 అనేది 4 ఇంచెస్ థిక్నెస్ బ్రిక్ వర్క్కి వాడతాం. ప్లాస్టరింగ్లో కూడా 2 కోట్స్ ప్లాస్టరింగ్ చేస్తాము. ఈ 2 కోట్స్ ప్లాస్టరింగ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కోట్ని రఫ్ ప్లాస్టరింగ్ అంటాం. ఈ రఫ్ ప్లాస్టరింగ్ అనేది ఆ యొక్క అన్ఈవెన్ సర్ఫేసెస్ని ఒక ఈవెన్ లెవెల్కి తీసుకొచ్చేందుకు మనము రఫ్ ప్లాస్టరింగ్ థిక్నెస్ 12 mm లేదా 15 mm, అంతకు మించి అవసరమైతే కనుక 20 mm వరకు కూడా థిక్నెస్ తీసుకుంటాము. సో ఆ ప్లాస్టరింగ్ యొక్క ప్రపోర్షన్ అనేది 1:6 తోటి సాధారణంగా వినియోగిస్తాము. లేదంటే అంతకన్నా ఇంకా రిచ్ మిక్స్ కూడా మనం కావాలంటే వినియోగించుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఈ రఫ్ ప్లాస్టరింగ్ చేసేదానికన్నా ముందుగానే మనము ఈ డైమండ్ జాలీ ప్రొవైడ్ చేసుకుని ఆర్సీసీ అండ్ బ్రిక్ జాయింట్స్లో రఫ్ ప్లాస్టరింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి. రఫ్ ప్లాస్టరింగ్ కంప్లీట్ చేసేటప్పుడు ప్లమ్ తోటి మార్కింగ్ పాయింట్స్ పెట్టుకుని ఆ మార్కింగ్ పాయింట్స్ ప్రకారంగా కనుక ప్లాస్టరింగ్ చేసుకున్నట్టయితే వాల్ సర్ఫేస్ ఈవెన్గా బాగుంటుంది, నీట్గా ఉంటుంది ప్లాస్టరింగ్ కూడా.